సాయిరాం చంద్రమ్మ గారు సాయిరామ్. స్టార్ట్ చేయండమ్మా. ఓకే సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు శతకోటి నమస్కారములు సమర్పిస్తూ శ్రీ లక్ష్మీనారాయణ సార్ వారి దంపతులకు కృతజ్ఞతాపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. విద్యను గురించి 10 నిమిషాలు మాట్లాడమని సార్ గారు చెప్పారు. విద్య యొక్క ఆవశ్యకత ప్రాముఖ్యత గురించి మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. విద్య పోకడలు విధానాల గురించి సార్ గారు వివరిస్తారు. నేను ప్రతిరోజు పూజా సమయంలో సంకల్పం చెప్పుకునేటప్పుడు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని స్మరించుకుంటూ ఉంటాను. ఎందుకంటే నా ఈ స్థితికి కారణం వారు ముగ్గురు కాబట్టి. నా మొదటి టీచర్ పేరు సార్, మీ పేరే లక్ష్మీనారాయణ గారు. ప్రతిరోజు లక్ష్మీనారాయణ గారి పేరు తలుచుకుంటూ ఉంటాను నేను. అలాగే ప్రస్తుతం నా ఆధ్యాత్మిక గురువు కూడా మీరు, మీ పేరు కూడా లక్ష్మీనారాయణ సారే. విద్య విద్య అంటే ప్రవర్తనలో మార్పు. చేంజ్ ఇన్ బిహేవియర్ ఈజ్ ఎన్ ఎడ్యుకేషన్. విద్య అంటే అభ్యాసం, నేర్చుకోవడం. ఈ అభ్యాసాన్ని నేర్పించే పాఠశాలలను 3 రకాలుగా విభజించవచ్చు. 1 జన్మ పాఠశాలలు, 2 బోధక పాఠశాలలు, 3 సామాజిక పాఠశాలలు అని. జన్మ పాఠశాలలు మన కుటుంబాలు. పుట్టిన శిశువుకు తొలి పాఠశాల కుటుంబం. అందులో తల్లి తొలి గురువు. బిడ్డ ప్రవర్తనను తీర్చిదిద్దేది తల్లే. ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా తినాలి, అందరితో ఎలా కలిసి ఉండాలి అనేది మొదట నేర్చుకునేది తల్లి దగ్గరే, కుటుంబంలోనే. కాబట్టి కుటుంబం మనకు మొదటి పాఠశాల. 2 బోధక పాఠశాలలు. ఇవి నేత పాఠశాలలు. ఇక్కడ ఉపాధ్యాయులు విషయ జ్ఞానాన్ని విద్యార్థులకు అందిస్తూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి దోహదపడుతూ ఉంటారు. అందరితో ఎలా మెలగాలో, మంచి చెడులను విచక్షణను తెలుసుకుంటూ వ్యక్తిత్వాన్ని, నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ మంచి పౌరులుగా కావడానికి దోహదపడేవి బోధక పాఠశాలలు. వీటిని ప్రభుత్వాలు తమ ప్రజల కోసం నిర్వహిస్తాయి. విద్య పైన ప్రభుత్వాలు ఎక్కువ ధనాన్ని వెచ్చిస్తాయి. ఎందుకంటే ప్రజలందరికీ విద్య నేర్పించడం ప్రభుత్వాల యొక్క బాధ్యత కాబట్టి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు కూడా సత్యసాయి విద్యా సంస్థలను స్థాపించి విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను నేర్పించి మంచి పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. మహిళలకు ప్రత్యేక కళాశాలలు నిర్మించడం కూడా స్వామివారి ఘనత. 3 సామాజిక పాఠశాలలు. ప్రధానంగా దేవాలయాలను సామాజిక పాఠశాలలుగా చెప్పవచ్చు. సమాజంలో ఆధ్యాత్మికతను పెంపొందించేవి, పూర్వపు వైభవాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని ప్రజలకు అందించేవి దేవాలయాలు. ప్రస్తుతం భక్తి టీవీలో వస్తున్న కోటి దీపోత్సవ వేడుకలు చూస్తే ఈ సామాజిక బాధ్యతను ఎంతగా నిర్వర్తిస్తున్నారో అనేది అర్థమవుతుంది. ప్రతిరోజు సాయంకాలము ప్రోగ్రామ్స్ వస్తుంటాయి. ఇక విద్య విషయానికి వస్తే విద్య అజ్ఞానాన్ని తొలగిస్తుంది, జ్ఞానజ్యోతిని వెలిగిస్తుంది, కొత్త విషయాలను నేర్పుతుంది, సమానత్వాన్ని పెంపొందిస్తుంది, మంచికి చెడుకు గల వ్యత్యాసాన్ని తెలుసుకునేటట్లుగా చేస్తుంది, ఆలోచనా శక్తిని పెంపొందిస్తుంది, ప్రమాదకర పరిస్థితులను ఎదిరించడానికి, వాటి నుండి బయటపడడానికి అవసరమైన జ్ఞానాన్ని అందిస్తుంది, ఇతరుల మోసాలకు బలి కాకుండా జాగరూకతతో మెలగడం నేర్పిస్తుంది, నిర్భయంగా అభిప్రాయాలను చెప్పగలగటం నేర్పుతుంది. ఇదంతా విద్య యొక్క గొప్పతనం. విద్య ఆర్థిక భద్రతను కూడా పెంపొందిస్తుంది. విద్య వలన మంచి ఉద్యోగం లభించి కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. దీని వలన రాష్ట్ర, దేశ ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. స్వతంత్ర జీవనానికి నాంది పడుతుంది విద్య ద్వారా. అయితే విద్య ఉద్యోగానికి మాత్రమే అనుకోవడం మంచిది కాదు. చదివిన ప్రతి ఒక్కరూ ఉద్యోగం చేయాలని లేదు. ఉదాహరణకు
విద్య విజ్ఞానం కోసం, తను చేసే పనిలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం కోసం. ఉదాహరణకు ఒక రైతును తీసుకుంటే, చదువు రాని ఒక రైతు తనకున్న పరిజ్ఞానంతో వ్యవసాయం చేస్తాడు, దిగుబడి సాధిస్తాడు. అదే చదువుకున్న ఒక వ్యక్తి రైతుగా నూతనంగా వచ్చే పద్ధతులను, ఆవిష్కరణలను తెలుసుకొని కాలానుగుణంగా వాటిని ఉపయోగించి వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి అధిక దిగుబడిని సాధిస్తాడు, విజయాన్ని పొందుతాడు. విద్య ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటాడు. పాజిటివ్ థింకింగ్ కూడా వస్తుంది విద్య ద్వారా. విద్య అనేది నిరంతరం నేర్చుకునేది, ఒకసారి చదివితే అయిపోయింది అనుకునేది కాదు. ఎవరికీ అన్ని విషయాలు తెలియవు. నాకంతా తెలుసు, నేను నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అని ఎవరు అనడానికి లేదు. మనకు తెలిసింది సముద్రంలో ఒక నీటి బిందువంత మాత్రమే అని గ్రహించాలి. అందుకే గురు చరిత్రలో స్వామి తాను 24 మంది గురువుల నుండి అనేక విషయాలు గ్రహించానని చెప్తారు. జీవరాశుల్లో అతి చిన్న ప్రాణి చీమ. దాని నుండి కూడా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. క్రమశిక్షణతో మెలగడం, నిరంతరం శ్రమ పడడం, భవిష్యత్తు కోసం కష్టకాలంలో ఆదుకోవడం కోసం కూడపెట్టడం అంటే సేవ్ చేయడం, ఇటువంటి మంచి లక్షణాలన్నీ కూడా మనం చీమ నుండి నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దేనిని నిర్లక్ష్యంగాను తేలికగాను తీసివేయకూడదు. పూర్వకాలంలో విద్యార్జనకు గురుకులాలు ఉండేవి. అప్పటి గురువులు విద్యార్థులను సంపూర్ణ మూర్తిమత్వం గల అంటే కంప్లీట్ పర్సనాలిటీ గల వ్యక్తులుగా తీర్చిదిద్ది సమాజంలోకి పంపించేవారు. మనము దేవుళ్ళుగాను భావించే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కూడా గురువుల దగ్గర శుశ్రూష చేసి విద్యలు అభ్యసించారు. గురువులకు ఎంతో గౌరవం ఉండేది ఆ కాలంలో. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కూడా వాళ్ళ గురువులను ఎంతో గౌరవించారు. కానీ నేడు అలాంటి పరిస్థితి లేదు. నేటి విద్యా విధానం అనేక మార్పులకు లోనయ్యింది. అనేక వృత్తి విద్యలు, వాటిలో నైపుణ్యతలు పెంపొందించబడినాయి. ప్రభుత్వాలు కూడా ప్రజలకు ఉచిత విద్య, సాంకేతిక విద్యను అందించడానికి అధిక ధనాన్ని వెచ్చిస్తున్నాయి. ఎందుకంటే విద్య ద్వారా సామాజిక ఆర్థిక అసమానతలు పోగొట్టి పేదరికాన్ని నిర్మూలించి దేశాన్ని ప్రగతి పథంలో నడపగలిగే ఏకైక సాధనం విద్య కాబట్టి. కానీ మన దేశం ఇంకా సంపూర్ణ అక్షరాస్యతను సాధించలేదు. కేరళ వంటి కొన్ని రాష్ట్రాలలో తప్ప విద్య ద్వారానే సమసమాజం ఏర్పడుతుంది. నేటి పిల్లలే భావి భారత పౌరులు. నేడు విద్యలో విలువలు పడిపోతున్నాయి. స్వార్థం ఎక్కువయింది. గురువుల పట్ల గౌరవం తగ్గిపోయింది. తల్లిదండ్రులకు పిల్లలపై అమిత ప్రేమ కలిగింది. వారిపైన అమిత ప్రేమను చూపించి గురువులను వారి ముందే దూషించి వారి పతనానికి పునాదులు వేస్తున్నారు. ఇది మనకు కలిగినటువంటి దురదృష్టంగా చెప్పవచ్చు. సామాజిక మాధ్యమాలైన వార్తాపత్రికలు, టీవీలు, రేడియోలు, ముఖ్యంగా సెల్ ఫోన్స్ ద్వారా అనేక విషయాలను గ్రహిస్తున్నాము, నేర్చుకుంటున్నాము. విషయ సేకరణకు గూగుల్ని మించిన కేంద్రం లేదు. కానీ మనము మంచి కంటే చెడుకు ఎక్కువగా ఆకర్షించబడుతున్నామేమో అని భావించవలసి వస్తున్నది. మన విద్యా విధానం మారాలి. విలువలతో కూడిన విద్యను పిల్లలకు అందించాలి. మంచి పౌరులుగా తీర్చిదిద్దగలిగే విధంగా ఉండాలి. నైతిక విలువలు పెంపొందించాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది. ఈ విద్య గురించి సార్ గారు చెప్పమన్న 4 విషయాలు చెప్పాను, నాకు తోచినది. ఈ అవకాశం కల్పించినటువంటి ఎమ్మెల్యే సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఏదైనా అనవసర విషయం ఉంటే దానికి క్షమించవలసిందిగా కోరుతూ థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం కలిగించినటువంటి సార్ గారికి కృతజ్ఞతలు. విన్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు. అందరికీ సాయిరాం అండి. సాయిరాం, సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. యాక్చువల్లీ ఐ షుడ్ స్పీక్ టుమారో. ఈ సబ్జెక్ట్ రేపు మాట్లాడాలి. రేపు నేను ప్రయాణంలో ఉండబట్టి దిస్ ఈజ్ ద 5th occasion ఐఎమ్ స్పీకింగ్ ఆన్ దిస్ అహం సత్యబోధక యజ్ఞ. Chandramma is a practical woman. She worked more than 35 years in various places as administration, school administration.
You know pretty well about the education system. That also she is a follower of the ASP from the right beginning. ఈ ఏఎస్బి ప్రారంభం నుంచి మమ్మల్ని అంటి ఉన్న అద్భుతమైన శ్రీమూర్తి. షీ కేమ్ ట్వైస్ టు మై హోమ్. అంత సంప్రదాయబద్ధంగా ఉంటుందంటే వాళ్ళ ఊరికి తీసుకెళ్లి, పార్వతమ్మ ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ గుడి గోపులు ఎంత భక్తిగా చూపించిందో నాకు. ఎవడు చూపిస్తాడండి ఈ రోజులో, ఎవరికి కావాలి. థ్యాంక్ యూ సో మచ్ పద్మ చంద్రమ్మ, వండర్ఫుల్. నువ్వు తప్పులేందుకు మాట్లాడుతావు? ఎవరు ప్రాక్టికల్ ఉమెన్ సార్. మా గురువు గారి పేరు కూడా మీ పేరే. ఓ థ్యాంక్ యూ. స్టార్టింగ్ లో నాకు 1వ తరగతిలో నేను చేరినప్పుడు మా సారు లక్ష్మీనారాయణ గారు. ఇప్పుడు మీరు ఒకే పేరు గురువులు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో టుమారో వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ సత్యసాయి యూనివర్సిటీ 55th కాన్వకేషన్. ఒకటి రెండు జనరల్ గా మాట్లాడుకుని సత్యసాయి విద్యా విధానం గురించి కొన్ని విషయాలు ఇవాళ సరిపోదు టాపిక్. జనరల్ గా యూ టు స్పీక్ 80 and 85 minutes. గత 4 years ఎక్స్పీరియన్స్ ఏంటంటే దగ్గర 70-80 నిమిషాలు మాట్లాడేవాడిని. ఇవాళ అంత మాట్లాడకపోవచ్చు. ఇఫ్ ఎనీ కొంత డ్రాబ్యాక్ ఉంటే దెన్ ఊరి నుంచి వచ్చిన తర్వాత చూసుకున్నాం సబ్జెక్ట్. యూ షుడ్ నాట్ రన్. విద్య అంటే ఎక్కువ తెలుసుకోవాలట, అది గుర్తుపెట్టుకోండి. రియల్ ఎడ్యుకేషన్ తక్కువని ఎక్కువ తెలుసుకోవాలట. ఇప్పుడేమో ఎక్కువ తక్కువ తెలుసుకుంటున్నారు, టోటల్ రివర్స్ అయిపోయింది. ఈ స్వామి లాంగ్ బ్యాక్ ఇక్కడ యూనివర్సిటీ వస్తుందంటే నాలో ఉంటాడు, వెనకాల ఉన్నాడు స్వామి వెనకాల. భగవంతుడి వెనకాల కూడా డౌటింగ్ థామస్లు ఉంటారు. ఇక్కడ ఉండలేదంటే నేను నమ్మను. నేను డౌటింగ్ థామస్ కాదని, ఐఎమ్ పర్ఫెక్ట్ డౌటింగ్ థామస్. మిమ్మల్ని అంటలేదని బాబు, ఐఎమ్ పర్ఫెక్ట్ డౌటింగ్ థామస్. నాకు ప్రతి దానికి అనుమానమే. ఒక పక్కన స్వామి అనౌన్స్ చేశారు, ఇన్ ఫ్యూచర్ వీఆర్ గోయింగ్ టు గెట్ హియర్ యూనివర్సిటీ అంటే నాలాంటి వెనకాల ఉండి స్వామి పక్కన ద్రవిడియన్ యూనివర్సిటీ స్వామి, జస్ట్ 100 kilometers దూరంలో ఎస్వి యూనివర్సిటీ స్వామి, జస్ట్ 90 kilometers దూరంలో ఒక కృష్ణదేవరాయ యూనివర్సిటీ ఉంది స్వామి. దేర్ ఇస్ నో స్కోప్ టు హ్యావ్ 1 more యూనివర్సిటీ హియర్ స్వామి. ఒక యూనివర్సిటీని స్థాపించాలంటే యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. నా అదృష్టం ఏంటంటే యూజీసీ 3 days సెమినార్ పుట్టపర్తిలో జరిగింది. స్వామి కాల్ మీ దేర్. స్వామి చేసిన ముఖ్యమైన కార్యక్రమం రేపు ఎల్లుండి ఒక టాపిక్ వస్తుంది, గ్రామీణ అభ్యుదయం ఒక టాపిక్ గురించి స్పష్టంగా చెప్పాలి. గ్రామ సేవ చేసినప్పుడు ఐ వాజ్ దేర్. 2000 స్వామి పిల్లలు చేసి డిక్లేర్ చేసినప్పుడు, డీజేపీ డిక్లేర్ చేసినప్పుడు ఐ వాజ్ దేర్. 30 సంవత్సరాల తర్వాత శివలింగం తీసినప్పుడు ఐ వాజ్ దేర్. ఇది నా గొప్పతనం కాదు, ఆయన పిలిపించుకున్నాడు ఈ అకేషన్స్ లో. యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అంటే స్వామి యూనివర్సల్ గ్రాంట్ కమిషన్. ఆయనకి అవధులు ఏంటండి? స్వామి నుంచి స్వామి మన సార్ చెప్తుంటారు, చమత్కారంగా మాట్లాడినా రియల్ అవుతుందండి భగవంతుడి మాట. ఎప్పుడు కూడా మనలాంటి మానవుల మాటలే ఒమ్ముగానప్పుడు అవతార పురుషుని మాటలు, మన మాటలు ఎప్పుడు ఒమ్ము కాకుండా ఉంటాయంటే మనం సాధన చేసినప్పుడు శ్రీదేవి లాంటి వాళ్ళ నోటి నుంచి వస్తే అవి 100% అవుతాయి. ఎందుకంటే నిరంతరం అమ్మాయి సాధనలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, వాక్కు బ్రహ్మం ఎలా అవుతుందంటే బిహైండ్ ద ఫోర్స్. గడ్డిపోతే వేస్తే బ్రహ్మాస్త్రం ఎలా అవుతుంది? మనం బ్రహ్మాస్త్రం ఉంటే ఏదో అనుకుంటాం, గడ్డిపోతే బ్రహ్మాస్త్రం అయింది. ఎలా అంటే ద పవర్ ఆఫ్ ద మంత్ర. ఎవడైతే డౌటింగ్ థామస్ ఉన్నాడో వాడి చేస్తే స్వామి చాలా తెలియగలవాడు. తెలుసు, మన స్వామి చాలా తెలియగలవాడు. ఇందాక చంద్రమ్మ చెప్పింది, రాముడికి గురువు ఉన్నాడు, కృష్ణుడికి గురువు ఉన్నాడు. మన శాస్త్రి గారు చెప్పాడు, ఈ ఒక్క అవతారం ఏంట నాకు గురువు ఉన్నది. గురువు అని స్పెసిఫిక్ గా చెప్పని అవతారం ఈ ఒక్క అవతారం ఏంట. షిరిడి సాయిబాబా మరి గురించి ప్రస్తావన మనకు తెలియనప్పుడు మాట్లాడద్దు. స్వామి గాంటు ద స్కూల్ 8 years వెళ్ళారు, చదువుకున్నారు. దట్స్ డిఫరెంట్. ఎందుకు వస్తున్నారు ఎందుకు పోతున్నారో తెలియట్లేదు పద్మ. కొంతమంది అసలు నువ్వు అడ్మిట్ చేయొద్దు. వేగరీస్ ఆఫ్ మైండ్ గాళ్ళు ఉన్నారు 6-7 తొంగి చూసిపోతుంటారు. అటువంటి ప్లేస్ లో యూనివర్సిటీ వచ్చి ఎవడైతే డౌటింగ్ థామస్ వాడి చేతనే మళ్ళీ ట్రాన్స్లేషన్ చేయించారు. ద సేమ్ హ్యాపెండ్ ఇన్ ద మే మంత్ హాస్పిటల్ అప్పుడు కూడా
లోపల నుంచి గునుక్కుంటున్నాడు. శంకుస్థాపన చేసి గవర్నమెంట్ లాగా వదిలేసేయాలి. శంకుస్థాపన ఫలకాలు కూడా కనపడవు. ఈ శంకుస్థాపన చేసిన రోజు నెక్స్ట్ ఇయర్ ఏమో హాస్పిటల్ ఎందుకు డిక్లేర్ చేయాలి స్వామి, చేయకుండా ఉండాల్సిందే. లోపల సనుక్కుంటుంటే అనుమాన బీజాలు ఉంటే లోపల ఉంచుకో, అనుమాన బీజాలు ఉంటే లోపల ఉంచుకో. నీకేమైతుంది? డిక్లేర్ అనౌన్స్ చేసి నేను గల్లా పట్టుకుంటే నన్ను పట్టుకుంటా, నేను కాదు కదా. స్వామి సంకల్పం అంటే వజ్ర సంకల్పం అండి. 600 సరే జరిగి తీరుతుంది. సో విల్ హ్యావ్ బ్రీఫ్. సత్యసాయి విద్యా విధానము అంటే ద ప్రైమ్ టాస్క్ ఈజ్ వ్యక్తిత్వ వికాసం. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇది ద మోటో ఆఫ్ సత్యసాయి విద్యా విధానం. అటువంటి సత్యసాయి విద్యా విధానం విద్య గురించి స్వామివారు భిన్న సందర్భాల్లో, థ్యాంక్ యూ సో మచ్ స్వామి. దిస్ ఈస్ ద 5th అకేషన్ ఐఎమ్ స్పీకింగ్ ఆన్ దిస్ టాపిక్. ఫస్ట్ నేను కరోనా పీరియడ్లో 22/11/2020 ఆ రోజు మాకు ఓపిక ఎక్కువ. తపోవనంలో ఉన్నప్పుడు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారో తపోవనంలో నాతో ఫాలో అయిన వాళ్ళు, ఉదయం కూడా సాయంత్రం కూడా సత్సంగాలు ఉండేవి. ఎనీబడి? ఎవరు? విన్నాం సార్. అయితే చేతులు మిగిలిన తెలియదమ్మా. మీరు ఆమోదం మాకు అప్పుడు ఉదయం సాయంత్రం సత్సంగాలు ఉండేవండి. ఇప్పుడు ఒక పూట చేయడానికి కింద మీద పడుతున్నాం. వీ హ్యావ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ సత్సంగా. సో దట్ ఈస్ ద లాస్ట్ సత్సంగా దట్ వీ డెలివర్డ్ ఇన్ తపోవనం. తర్వాత ఇంకా సత్సంగాలు లేవు. ఐ స్పోక్ ఆన్ 22nd November 2020 అబౌట్ దిస్ సత్యసాయి విద్యా విధానం. సాయంత్రం పూట ఇంతమంది లేరు, ఇవాళ తక్కువ ఉన్నారు. ఇప్పుడంతా బర్త్డే ఎఫెక్ట్ పడింది మన మీద కూడా. అయినా కానీ 45 మంది 50 మంది అంటే గొప్పే. సో డిఫరెంట్ సన్నివేశాల్లో విద్య గురించి చెప్పింది. ఐ డోంట్ వాంట్ టు రన్ టుడే. యాక్చువల్గా అయితే వాటి కంప్లీట్ చేద్దాము, అక్కడక్కడ చౌచౌగా చెప్పి కంప్లీట్ చేద్దాం అనిపించింది. బట్ స్వామి టోల్ మీ డోంట్, ఇవాళ కాకపోతే రేపు వచ్చింది, ఊరి నుంచి వచ్చిందో చెప్పొచ్చు. ఐ కెన్ కంటిన్యూ ద సేమ్ టాపిక్. ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ సత్సంగా. మేము పిల్లగాలు కావాలంటే ఇప్పుడు మా మేడం చెప్పింది, మనం నిరంతరం పిల్లగాలు అండి. నిరంతరం పిల్లగాలు కాబట్టి స్కూల్ పిల్లలన్నా డుమ్మా కొడతారు. మనం డుమ్మా కొట్టకుండా రోజు స్కూల్కి వస్తున్నాం. శరణ్య, దిస్ ఈజ్ అవర్ స్కూల్. పిల్లల కన్నా సెలవు ఉంటుంది, మనకైతే సెలవులే లేవు. ఏం భారతీయ గుంటూరు? గట్టిగా చెన్నైలో వర్షం కొడితే వారంలో 3 రోజులు సెలవులు. మనకి వర్షం నా మాట కాదు, ఇక్కడ ఆదివారాలు లేవు, పండగలు లేవు, సునామీ లేవు, భూకంపాలు లేవు. అనిల్ కుమార్ గారు ఎక్కడున్నాడు మహనీయుడు పాపం. ఆయన నిరంతరం తలుచుకోవాలి. వాళ్ళ కుటుంబం వాళ్ళు తలుచుకుంటారో లేదు, మనం అయితే తలుచుకోవాలి. ఆయన నోటితో అన్నమాట అండి. ఇది ఏ రోజు అన్నాడు? 365వ రోజున అన్నమాట. అటువంటిది ఇప్పుడు 1600 ఎంతమ్మాయి? 1607. మనం ఎన్నో దానాలు చేస్తుంటాం. అదృష్టం దానం చేయటం. మనం భగవంతుని, మా నాన్నగారు చెప్తుంటారు, ఒకటే కోరుకోవాలట. ఎప్పుడు ఒక్కోసారి ఒక్కో రకం చెప్తుంటాడు వీడంటే. మనం సత్యం గురించి చెప్పిన సత్యం చెప్తారు స్వామి, ఇంపార్టెన్స్. ధర్మం గురించి మాట్లాడిన ధర్మం చెప్తాడు. ప్రేమ ఏ టాపిక్ ఆ టాపిక్. బీలేకే ఫ్లూట్ అని చెప్తా. ఏమి కోరుకోవాలి అంటే చెత్త ఇన్స్ట్రుమెంట్లు వద్దు, నన్ను నీ చేతిలో మురళిగా కోరుకోవాలట. మురళి కావాలంటే ఇప్పుడు టాపిక్ వెళ్ళిపోతుంది. సో విల్ డూ లాట్ ఆఫ్ చారిటీస్. అన్నిట్లో విద్యాదానం గొప్పదని నేను పక్కన రాసుకున్నానండి ఆ బుక్లెట్ లో. సో విల్ గో టు ద సబ్జెక్ట్ నౌ. మానవుడు ఎంత అద్భుతమైన మాటలండి స్వామి మాటలు. భిన్న సందర్భాల్లో సనాతన సాధులో చెప్పిన విషయాలండి ఇవి. కలెక్షన్. మానవుడు ఈనాడు ప్రోగు చేసుకున్న సమస్త సంపదలు కాలం మార్పులో శిథిలం కావచ్చు. భుజు భూకంపం వస్తే పెద్ద మల్టీ మిలియనీర్ తెల్లారిపాటికి లైన్ లో నుంచున్నాడు ఆ ఇసురాకు పట్టుకున్న అన్నం గురించి. మన విజయవాడలో వరదలు వచ్చినప్పుడు పెద్ద ఇవేం పనికిరారండి. ఇవాళ ధనవంతుడు రేపు బికారు అయిపోతాడు, ఓడలు బళ్ళు అయిపోతాయి. మార్పు చెందవచ్చు, కానీ కేవలము విద్యాధనము మార్పు చెందేది కాదు, క్షీణించేది కాదు అని వెంటనే స్వామి ఒక సిమెట్రీ చెప్తారు. అగ్ని కాల్చదు, రాజుల కలవి కాదు, నీళ్ల నానదు, చూరుల వశము కాదు. ఎవడు డబ్బులు దొంగిలించుకుపోతాడు. మా ఇంట్లో దొంగతనం జరిగింది లాంగ్ బ్యాగ్.
నాకు తెలిసి మా ఇంట్లో 2 సార్లు దొంగతనం జరిగింది. పల్లెటూరులో అలా ఉండేవాళ్ళం. రాత్రిపూట పడకుండా మా చుట్టూ దొంగలు తిరిగేవాళ్ళట. అప్పుడు భయం లేదు. ఇప్పుడు చెన్నైలో అయితే ఇంట్లో ఉండి పగలపూట బయట తాళాలు వేసుకుంటారు. మేమైతే రాత్రిపూట కూడా తాళాలు వేసుకుంటాం. వస్తు వాహనాదులు అన్నదమ్ములు పంచుకోవచ్చు. అమ్మ నాన్న కూడా పంచుకుంటున్నారు తెలివితేటలు పెరిగి. విద్య అనేది ఎవరితో పంచుకుంటే సాధ్యం కాదు. త్రవ్వు కొలది చెలములో నీరూరినట్లు బోధించిన కొలది సాధించిన కొలది విద్య మరింత అభివృద్ధి చెందుతుంది. 1983లో సనాతన సాధనలో స్వామి చెప్పిన మాట. మరి వాట్ ఈజ్ విద్య అంటే? అదేంటండి మేము ఒక్కొక్కళ్ళు డబుల్ పిహెచ్డీ చేసాము, డబుల్ పోస్ట్ గైడెన్స్ చేసాము, మాకు తెలియదు విద్య అంటే. తెలియదు, మీకు తెలియదని చెప్పట్లా. విద్య అనే పదము విత్ అనే ధాతువు నుంచి పుట్టింది. విత్ అంటే తెలుసుకోవటము, టు నో అంటే తెలియదగింది. సో ద సింపుల్ మీనింగ్ విద్య అంటే తెలియదగింది. దట్ కెన్ బి నోన్. ఇంగ్లీష్ లో ఎడ్యుకేషన్ అంటారు. నిన్న చెప్పాక అన్ని కూడా లాటిన్ భాషలో అరువు తెచ్చుకున్నాం. ఈ పదం ఎడ్యుకేర్ అనే లాటిన్ పదం నుంచి పుట్టింది. ఎడ్యుకేర్ అంటే టు ఎలిసిట్ అంటారు ఇంగ్లీష్ లో. ఎలిసిట్ అంటే బయటికి తీయటం. గుంట తవ్వితే ఏమొస్తుంది? మట్టి బయటకు వస్తుంది. టు బ్రింగ్ అవుట్. ఎలిసిట్ ని తెలుగులో మీనింగ్ ఏంటంటే, ఎలిసిట్ అనే పదానికి మళ్ళీ మీనింగ్ టు బ్రింగ్ అవుట్. ఏం బ్రింగ్ అవుట్? మనిషిలో నిగూఢంగా ఉన్న శక్తి సామర్థ్యములను వెలికి తీసి, మన బాల్యకాల పిల్లల్లో ఉన్నాం. ఇప్పుడు మనకు 3 ఉన్నారు. ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎగ్జాంపుల్ 3 చెప్తున్నాను. వాళ్ళ దగ్గర ఎన్ని టాలెంట్స్ ఉన్నాయండి? హౌ మెనీ టాలెంట్స్ ఆర్ దే? వాటిని వెలికి తీయాలండి. ఇప్పుడు మేము పరమేశ్వరరావు గారి గురించి మాట్లాడుకుంటున్నాం. హౌ టాలెంటెడ్ పర్సన్ ఆయన. ప్రసాద్ ఉన్నారా? ఓకే ఓకే. ప్రసాద్ ఇప్పుడు అనుకున్నాను, ఆయన ఎంత టాలెంటెడ్ అండి పరమేశ్వరరావు గారు. అద్భుతమైన టాలెంటెడ్ పర్సన్. ఈజ్ ఎ కవి, ఈజ్ ఎ రైటర్, ఈజ్ అన్ యాక్టర్. మనం వాడుకోలేకపోతున్నాం. మనం కనపడవు మనకు ఆర్గనైజేషన్ వాళ్ళకి ఇటువంటి వాళ్ళు. హౌ మచ్ మల్టీ టాలెంటెడ్ అండి. ఇప్పుడు ఆయనలోంచి వెలికి తీపితే పిల్లల్లోంచి వెలికి తీస్తాం మనం. బట్ వీఆర్ డూయింగ్. మన కళ్ళ ముందు 3 పిల్లలు ఉన్నారు, బాల వికాస్ పిల్లలు. విష్ణుప్రియ కావచ్చు, ఆ అమ్మాయి అయితే అడిగొప్పలు రాజేశ్వరి నాకైతే కథలు చెప్తోంది. ఎవరైనా చెప్పండి, భయాన్ పద్మ ఇంకోసారి చెప్పు, నాకు లెసన్ చెప్పొద్దని చెప్పు. నాకు లెసన్ చెప్తే ఊరుకోను. నాకు కుదరదండి, కుదరపోతే రావద్దని చెప్పు. కుదిరినప్పుడు వస్తా అంటే కుదరదు. వీలు చేసుకొని రమ్మన్నారు స్వామి విఎస్ఆర్ మూర్తి గారిని. వీలు చూసుకొని వస్తాను స్వామి అంటే, వీలు చూసుకోగానే బంగారు వీలు చేసుకొని రా అన్నారు. నేను వీలు చూసుకొని వస్తా అంటే నడవదు ఇక్కడ. ఆ విష్ణుప్రియ, ఈ ఆరాధ్య, ఈ మోక్షిత 6వ క్లాస్ పిల్లలు మొత్తం వేదమాలకి ఎలా బైహాడ్ చేసిందండి. వాళ్ళ బాల వికాస్ గురువులు గొప్పతనం అండి. వాళ్ళలో 12 టాలెంట్స్ ఉన్నాయని చెప్పి వీఆర్ బ్రింగింగ్. దట్ ఈస్ ద బాల వికాస్ మోటో. అంతేగాని వాళ్ళని సపరేట్ చేయడం, వాడు పాడితే వాడికంటే గురువుకి మనం పంగనామం పెడతా ఇప్పుడు చెప్పింది. గురువుకి పంగనామం పెట్టే రోజులు ఇవి. గురువుకు పంగనామం పెట్టే రోజుల్లో వీళ్ళలో ఉన్న టాలెంట్ బయట ఇస్తే మనం ఎక్కడ ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎందుకు లేరు? బయట ఉన్నారు, ఆర్గనైజేషన్ లో కూడా ఉన్నారు. వీడు కనపడితే వేరే వాళ్ళు కనపడరు. అవును, మరి నాలాంటి వాడు కనపడితే నా వెనకాల ఎవడు కనపడరు. సో వి షుడ్ నాట్ బ్రింగ్ దెమ్. అది కాదు విద్యా విధానం. మనలో ప్రతి వాడిలో 64 రకాలు ఏదో ఒక టాలెంట్ ఉంటుందండి. సో టు బ్రింగ్ అవుట్ దట్ ఈజ్ విద్య అని చెప్తున్నారు స్వామి. మనిషిలో నిగూఢంగా ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికితీసి పెంపొందింపజేసేది అని అర్థంలో ఆంగ్లంలో విద్య అనే పదం వాడబడింది. తెలియదగింది, వెలికి తీయదగింది విద్య. ఈ 2 మీనింగ్స్. తెలియదగింది, వెలికి తీయదగింది. ఇంకో సందర్భంలో చెప్తారు. మరి విద్య అంటున్నారు. ఏమి విద్య నేర్చుకుంటే ఏమవుతుంది? ఇందాక చెప్పింది, విద్య ద్వారానే అన్ని సాధించవచ్చు. అది లేకపోతే విద్య రానివాడు డబ్బులు సంపాదించట్లేదు అంటే నేనేం చెప్పలేను. అది తక్కువగా ఉంటారు పర్సంటేజ్. ఇంకా మనం 100% కాలేదని చెప్పింది కూడా మన చంద్రమ్మ. ఇంకా హీ నోస్ ద ఫిగర్. ఏమిటి విద్య అంటే, సా విద్యాయ విముక్తయ. దిస్ ఈస్ ద వర్డ్, ఫ్యాంటాస్టిక్ వర్డ్. విద్య నేర్చుకుంటే ఏమొస్తుంది? మనం విముక్తి పొందుతాము. విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ బర్త్ అండ్ డెత్ సర్కిల్. ఈ జనన మర చక్రాల్లో ఎన్నిసార్లు పుట్టామో ఎన్నిసార్లు పోయాము. ఇట్ షుడ్ బి ద లాస్ట్ బర్త్.
విద్య ద్వారా. విముక్తిని కలిగించేది విద్య. దేని నుంచి విముక్తి కలిగిస్తుందండి? ఎవడు పట్టుకున్నాడు నన్ను? అహంకారము నుంచి, అజ్ఞానము నుంచి, భయము నుంచి, అంత శత్రువుల నుంచి, సంకుచిత్వం నుంచి, అసహనం నుంచి. బ్యూటిఫుల్ క్యారెక్టర్స్. ఏం తక్కువ ఇవే? లేనివాడు ఉన్నాడా? ఇవి లేనివాడు ఎవడు? ఈ కీర్తి మన కిరీటాలు అందరి దగ్గర ఉంటాయి, లేనివాడు ఎవ్వడు నాకు అనుకోలేదు వరకు. ఇటువంటి భావాలు, మీన్ మెంటాలిటీస్ నుంచి టు బ్రింగ్ అవుట్, విముక్తిని కలిగించేది విద్య అండి. అన్ని రకాల బలహీనతల నుంచి విముక్తి కలిగించేది విద్య. స్వామివారు భిన్న సందర్భాల్లో తన అవతార కాలంలో విద్య అంటే లాట్ ఆఫ్ డెఫినేషన్స్ అండి. ఫస్ట్ విల్ గో త్రూ ఇట్. ఈ స్వామి డెలివర్డ్ ఇన్ 1982 సనాతన సార్. అంతఃకరణము అంటే అదేంటంటే, అంతఃకరణం అంటే తెలియనోడు ఏఎస్పీలో ఇవ్వడు లేడు. చిన్న పిల్లని అడిగినా చెప్తాడు అంతఃకరణం. ఎందుకంటే మనం బైహార్ట్ చేస్తాం అంతఃకరణం అంటే. అంతఃకరణం పరిశుద్ధము గావించున్నదే విద్య. నైతికంగా, ఆధ్యాత్మికంగా శీల సంపదను క్రోడీకరించుకున్నదే విద్య. ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్యారెక్టర్ బిల్ని విద్యా దదాత్ వినయం, వినయ విధేయతలు చేకూర్చున్నది విద్య. 14 డిగ్రీలు రాసుకున్నాడు. రెస్పెక్ట్ చేయడం, తల్లిదండ్రులు రెస్పెక్ట్ చేయడం, పెద్దవాళ్ళు రెస్పెక్ట్ చేయడం, ఎందుకు వాడి విద్య? ఎడ్యుకేషన్ ఫర్ ఎలివేషన్, నాట్ ఫర్ యాజిటేషన్. బస్సులు తలపెట్టడం, రైలు తలపెట్టడం, లక్షలు పెట్టి మనం స్కూల్ కాలేజీ పంపించాలండి. ఎడ్యుకేషన్ ఫర్ ఎలివేషన్. మన ఏ స్థాయిలో ఉన్నాము బాగా చెప్పింది. ఈ స్థాయిలో ముందు ఏ స్థాయిలో ఉంటే ఏ స్థాయికి ఎదగాలో తెలియదు. మన గీతలో బాగా చెప్పింది ఆవిడ. ఈ ఉన్న స్థాయిలో నుంచి ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నా. ఫిజికల్ గా చెప్తాను, ఐ హావ్ టు క్లైమ్ టు సెకండ్ ఫ్లోర్. యాక్చువల్ గా సెకండ్ ఫ్లోర్ ఖాళీగా ఉంది. నేను ఇల్లు తీసుకున్నాను. మా మేడంతో చెప్తున్నా, మా మేడం చూడలేదు ఇల్లు తీసుకున్నప్పుడు. ఐ డిసైడెడ్ మై సెల్ఫ్. సెకండ్ ఫ్లోర్ ఖాళీగా చాలా మంది అన్నారు, చెన్నైలో వరదలు వస్తాయండి, ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోద్ది, సెకండ్ ఫ్లోర్ తీసుకోమని చెప్పారు. మాటి మాటికి ఎవడెక్కుతా అని చెప్పి నేను ఫస్ట్ ఫ్లోర్ తీసుకున్నాను. సో ఐ హాడ్ క్లైమ్ ఫ్రమ్ ఫస్ట్ ఫ్లోర్ టు సెకండ్ ఫ్లోర్. మంచి చెడ్డలను విచారించు సమయమందు మానవత్వానికి సహాయం కావించేటటువంటి విద్య. విజ్ఞాన తత్వంతో పాటు లౌకిక జ్ఞానమును, అనుభవిక జ్ఞానం వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ చూసినా జనరల్ నాలెడ్జ్, ఆర్టిఫిషియల్ నాలెడ్జ్, సూపర్ఫిషియల్ నాలెడ్జ్, ఆల్ ఎలర్జీస్. ఇవాళ నాలెడ్జ్ రేపు ఎలర్జీ అవుతుంది మనకి. మరి వాట్ వి నీడ్, వీ మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్. అనుభవిక జ్ఞానం కావాలంటారు. లడ్డు లడ్డు అంటే ఉపయోగం. లడ్డు ఎవరికి నేస్తే వాడు తింటాడు. నేను లడ్డు వేయను, లడ్డు రుచి లేదు. యూ మస్ట్ హ్యావ్ ప్రాక్టికల్ నాలెడ్జ్. దిస్ కాల్ అనుభవిక జ్ఞానం అంటుంటారు. ఇంకో సందర్భంలో అదే సంవత్సరంలో విద్య అనగా మనం చాలా మంది అనుకుంటుంటాం, ఇప్పుడు సింగపూర్ నుంచి కాల్ చేస్తున్నాం. విద్య అనగా గ్రంథములో ఉన్న అక్షరములను రాయటము, చదవటమే కాదు, బహిర్తత్వములను ఎరిగింపచేసేటటువంటిది విద్య. మానవత్వానికి మకుటము తొడిగేటటువంటిది విద్య. లోక సంబంధమైన సిరి సంపదలు కానీ, భోగభాగ్యములు కానీ, అందచందములు కానీ అధికముగా ఉండినప్పటికీ ఆత్మ సంబంధమైన విద్యయే లేకుండా మానవుని జీవితము మోదుగుపోలే ఉంటుంది. మోదుగుపో అంటే మనకు తెలుసు. ఈ పుష్పం చూచుటకు అందముగా, ఎవడో కంటిన్యూ కాల్ చేస్తాం సింగపూర్ నుంచి. ఈ పుష్పం చూచుటకు అందముగా ఉంటుంది, కానీ వాసన మాత్రం దుర్గంధంగా ఉంటుంది. విద్య వాజ్ కేటగిరైజ్ అంటే 2 రకాల విద్యలు, లౌకిక విద్య, పారమార్థిక విద్య. వెళ్తున్నారు? ఓకే. సాయిరామ్ ప్రసాద్, థ్యాంక్ యూ సో మచ్. ఒక భజన పాడండి ఎవరైనా మంచిగా పాడేవాళ్ళు. ఒక 2 minutes లో జాయిన్ అవుతా. ఆ ప్రసాద్ గారికి సెండ్ ఆఫ్ ఇచ్చి ఒక భజన పాడండి మంచిగా. సాయిరామ్. ఇది హ్యాపీ ప్రసాద్. ఇదివరకు చూడలే, నేను చూడక ముందు ఇప్పుడు సాయి ప్రసాద్ అంటే ఐ లైక్ అండ్ లవ్ యూ. మిమ్మల్ని కూడా. నథింగ్ టు వరీ, బీ హ్యాపీ, విల్ బికమ్ ఆల్ రైట్.
డాక్టర్, పెద్ద డాక్టర్ దగ్గరకు వచ్చావు నువ్వు ఇలా. ఇది బిగ్గెస్ట్ డాక్టర్. ఒక భజన పాడండి ఎవరన్నా. సాయి మహాదేవా సత్య సాయి మహాదేవా, సాయి మహాదేవా సత్య సాయి మహాదేవా, భక్తిపురీశ్వర హే సాయి బాబా మహేశ్వర హే, భక్తిపురీశ్వర హే సాయి బాబా మహేశ్వర హే, సాయి మహాదేవా సత్య సాయి మహాదేవా, నిరుపమ గుణ సదనా సాయి నీరజ దళ నయనా, నిరుపమ గుణ సదనా సాయి నీరజ దళ నయనా, విభూతి సుందర హే సాయి బాబా మహేశ్వర హే, విభూతి సుందర హే సాయి బాబా మహేశ్వర హే, సాయి మహాదేవా సత్య సాయి మహాదేవా, భక్తిపురీశ్వర హే సాయి బాబా మహేశ్వర హే, సాయి మహాదేవా సత్య సాయి మహాదేవా. ఓకే, థ్యాంక్ యూ. సదనా సాయి నీరజ దళ నయనా, విభూతి సుందర హే సాయి బాబా మహేశ్వర హే, సాయి మహాదేవా సత్య సాయి మహాదేవా. సరమణి. సో స్వామి డివైడెడ్ దిస్ ఎడ్యుకేషన్ ఇంటూ 2 types, లౌకిక విద్య, పారమార్థిక విద్యలు అని. వాటి ఇంపార్టెన్స్, వాటి ఆవశ్యకత కూడా చెప్తున్నారు ఒక సందర్భంలో. దిస్ వాస్ డెలివర్డ్ 1983 సనాతన సారథిలో. విద్య లౌకికము, పారమార్థికము అని 2 విధాలు మనందరికి తెలుసు. లౌకిక విద్య జీవనోపాధి నిమిత్తము, పారమార్థిక విద్య జీవిత పరమావధి. ఒకటేమో జీతం గురించి, ఒకటేమో జీవితం గురించి. నేను చాలా బాగా చెప్తున్నాను. జీతము జీవితం తేడా ఒకటే. వి స్టాండ్ ఫర్ విలువలు. ఒకటేమో జీతం అండి, రెండో జీవితం రాసుకోండి పక్కన. సో జీతానికి జీవితం మధ్యలో తేడా వి స్టాండ్ ఫర్ వాల్యూస్, విలువలు. 2 రెక్కలు లేని పక్షి, 2 చక్రాలు లేని రథము ప్రయాణం చేయలేనట్లు. సో సాయి ఎడ్యుకేషన్ బోత్ ఇది లౌకిక, పారమార్థిక రంగరించిన ఎడ్యుకేషన్ సిస్టమ్. సాయిబాబా దగ్గర ఎప్పుడు భజనలే నేర్పరు. ఐఐటి టాపర్స్, అందరు టాపర్స్ సత్యసాయి ఇన్స్టిట్యూట్ లో ఉన్నారు. ఎప్పుడు భజన చేస్తే వాళ్ళకి మార్కులు ఎలా వస్తాయండి? బై November and December the total syllabus will be completed there. ప్రయాణం చేయలేదు, జీవిత ప్రయాణం సాగుట దుస్తరం. ఇంకో సందర్భంలో విద్య పరతత్వం చూపుతుంది, తపస్సు పరతత్వం చేరుస్తుంది. మనకు 3 పదాలు ఉంటాయి వేదంలో. ద్రష్టం, జ్ఞాతుం, ద్రష్టం, ప్రవేశం. టు నో, టు సీ అండ్ టు ఎంటర్ అంటుంటారు ఇంగ్లీష్ లో. ఫ్యాంటాస్టిక్ టాపిక్ అనమాట. మనం కూడా నో తెలుసుకున్న సాయిబాబా అంటే. తర్వాత టు సీ, టు ఎంటర్ ఆర్గనైజేషన్. ద్రష్టం, ప్రవేశం అనే తత్వములను ఈ విద్య మనకు బోధిస్తుంది. చూచినంత మాత్రమే మనకు తృప్తి కలగదు కదా, అనుభవించిన తర్వాతనే ఆకలి తీరుతుంది. సో ద్రష్టం అనే స్థానంలో ఉంది లౌకిక విద్య, చూడటం వరకు ఎంతసేపు. ప్రవేశం అనే స్థానంలో ఉంది తపశక్తి, ఆధ్యాత్మిక విద్య. స్వామి ఎందుకు ఆయన యూనివర్సిటీలో ఆయనకేం ఇష్టం లేదు, ఎంతో మంది ప్రేయర్ చేశారు. స్వామి వెంటనే స్కూల్స్ అవతారం రాగానే స్కూల్స్, కాలేజీలు పెట్టలేదు. ఈ వెయిట్ లాంగ్ ఇయర్, చాలా సంవత్సరాలు ఆగారు.
ఈ రుద్రాంక్ అయితే 91 దాకా 95 దాకా వెయిట్ చేశారు. 60 సంవత్సరాల తర్వాత దెన్ రుద్రం ఇంట్రడ్యూస్డ్. ఈ నోట్స్ పెట్టి వాళ్ళు ఎప్పుడు ఏది ఇంట్రడ్యూస్ చేయాలో ఆర్గనైజేషన్లు కావచ్చు లేకపోతే మనిషికి కావచ్చు. చూశారు 1926 నుంచి చాలా సంవత్సరాలు చూస్తారు. స్కూల్స్ కాలేజీలు ఎలా నడుస్తున్నాయి, వాటి విధానం ఏంటి, వాటి మోటో ఏంటి అన్ని చూసిన తర్వాత దెన్ చాలా మంది అడిగారు దీన్ని సెపరేట్ చేయాలంటే మీరే స్వామి యు ఆర్ ద రైట్ పర్సన్ అని ఎంతో మంది ప్రే చేస్తే దెన్ స్వామి స్టార్టెడ్ దిస్ సత్యసాయి ఎడ్యుకేషన్ విధానం. ముందు నేను చేసిన విధానం బాగుంది మిగిలినంత లోపభూయిస్తాం. ఏంటి వాట్ ఈస్ ద ఫాల్స్ దట్ వి ఫైండ్ ఇన్ మన చుట్టూ ఉండే విద్యా విధానంలో, మన చుట్టూ ఉన్న సోకాల్డ్ ఎడ్యుకేషన్ లో వాట్ ఆర్ ద ఫాల్స్ దట్ స్వామి ఫైండ్? ఎవడైనా చెప్తాడు, స్వామి చెప్పక్కర్లేదు. నేటి విద్యా విధానం యొక్క లోటుపాట్ల గురించి స్వామి ఒక సందర్భంలో చెప్పి దాన్ని రోగం కనుక్కున్నారు. ముందు రోగం తెలిసిన తర్వాత మందిస్తారు. విద్య మానవులోని అంతర్శక్తిని బహిర్గతం చేసి పోషించేదిగా ఉండాలి. కానీ నేటి విద్యా విధానము మానవ వ్యక్తిత్వాన్ని ముకులింపజేస్తోంది. కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్ ఇది లవ్, కాంట్రాక్షన్ ఇది సెల్ఫిష్. విచ్చుకోవాలండి, ఒక మొగ్గ విచ్చుకుంటే దాని వాసన వస్తుంది, కానీ వికసింపజేయటం లేదు. విద్య వివేకానికి వెలుగు, సంస్కృతికి తేజస్సు, నాగరికతకు ఓజస్సు. ఈ 3 పదాలు రుద్రంలో తేజస్సు ఓజస్సు మనం బాగా వింటున్నాం. ఆత్మ సాక్షాత్కారానికి తపస్సు, శీలానికి రోచస్సు. అట్టిది నేటి విద్యా విధానం లేకపోవటమే ధర్మగ్లాని. దాన్ని తొలగించి ధర్మోద్ధరణ చేయడానికే భగవాన్ బాబావారు అవతల ఉద్యమాన్ని సాగిస్తున్నారు. స్వామి విల్ టెల్ బ్యూటిఫుల్ వర్డ్స్ కంపారిజన్. నేటి విద్యా విధానం మీద స్వామి యొక్క అభిప్రాయం ఎలా ఉందంటే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పదాలు ఎలా ఉంటాయంటే సిమెట్రీగా ఉంటాయి అన్నమాట. తపస్సు అండ్ తమస్సు. ఈనాటి విద్యా విధానము కృత్రిమంగా రూపొందుతుంది, ఆర్టిఫిషియల్. ధనార్జన ఫస్ట్ క్లాస్ వాడికి 1,50,000 ఫీజు. నాకు అర్థం కాలేదు మరి తల్లిదండ్రులు కడుతున్నారు, వాళ్ళు తీసుకుంటున్నారు. మనం ఇవ్వబట్టే వాడు తీసుకుంటున్నాడు. అదేంటండి ఎల్కేజీ వాడికి 1,00,000 ఎవడని అడిగాడా? ధనార్జన కానీ ప్రాకులు ఆడుతున్నారు. మా వాడికి 1,00,000 ఫీజు కట్టానని చెప్పుకుంటే మనకి గొప్ప మీసాలు మెలేసుకోవడానికి. లేని వాళ్ళు కూడా మీసాలు మెలేసుకుంటారు. ధన సంపాదన నిమిత్తమే ఏర్పడింది కాదు విద్య. గుణ సంపాదన, క్రియాశీలత కొరకు ఏర్పడినదే. నేను చాలాసార్లు అనుకుంటున్నాం, మన మధ్య కూడా అడిగిన. నదులకు పెద్ద పెద్ద ఆనకట్టలు కట్టి నీటినంతా నిలువ చేస్తుంది ప్రభుత్వము. ఆనకట్ట కట్టడంలో ఉన్న ఆశయం ఏమిటి? వాట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ ది బిల్డింగ్ కన్స్ట్రక్టింగ్ డ్యామ్? నిలువ చేసినట్టు నీరును అట్టే నిలువ చేయకుండా కాలువల ద్వారా ప్రవహింపజేసి పంటలకు నీరు పెట్టి తద్వారా అధిక ఉత్పత్తిని కలిగించి దేశ సంక్షేమాన్ని అందిస్తుంది. అదేవిధంగా లైబ్రరీలో కూర్చుండి బీరువాలైన పుస్తకాలను తీసి వాటిలో ఉన్న విషయమంతా మస్తకంలో చేర్చుకుంటున్నాము. ఇక్కడ కేవలము ఆనకట్ట కట్టి నీరు నిలువ చేసిన మాత్రం ఫలప్రదం కాదు, మురికి నీరు అయిపోతుంది. అది దాని క్రియారూపంలో సమాజం నందు ప్రవహింపజేసి తద్వారా అధిక ఉత్పత్తిని కలిగింపజేసి దేశంలో కళ్యాణం చేకూర్చాలి. అందుకని ఒక వేదవాక్యం చెప్తారు స్వామి, విద్యా తపోభ్యాం పూతాత్మ. అంటే విద్య ఒక తపస్సుగా మారాలి, తమస్సుగా మారకూడదు. మానవత్వాన్ని చక్కగా గుర్తించుకునే విశిష్టతను ఆర్జించుకోవాలని చెప్పి ఆ ఎర్లీ డేస్ లో సనాతన సాధులో స్వామి చెప్తారు. విద్యావాహిని ఇంకా రాయలేదు అప్పటికి విద్యావాహిని రాలే. ఇంకా ఇంకో మాట చెప్తుంటారు, ర్యాంకులు అండ్ బ్లాంకులు. మనం కూడా బాల వికాస్ పిల్లలు చెప్తుంటాం అన్నమాట. ప్రోగ్రెస్ కార్డ్ రాగానే ఏ ర్యాంక్ వచ్చిందిరా
పక్కనాడికి ఎంత వచ్చిందిరా? నేనైతే మా అబ్బాయితో పాటు మా పక్కన నా కొలీగ్ వాళ్ళ అబ్బాయి మార్కులు కూడా నోట్ చేసుకునేవాడు. ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నానండి. 1986లో ఎవడైనా వాడు కొడుకు మార్కులు నోట్ చేసుకుంటాడు. మా పిల్లలు 4 క్లాస్ మొన్నటిదాకా దాచిపెట్టిన. నేను వాటితో కూడా పక్కన వాడిని కూడా అప్పటి నుంచే స్పిరిట్ అనమాట, కాంపిటేటివ్ స్పిరిట్. ర్యాంకులు అండ్ బ్లాంకులు. డిగ్రీలు పొంది అధికంగా తెలుసుకుంటున్నాము అని అనుకుంటున్నారు, కానీ అది నిజంగా ఇందాక నేను చెప్పానే, తక్కువ విషయాలు ఎక్కువ తెలుసుకోండి. ఎక్కువ విషయాలు కొద్ది కొద్దిగా తెలుసుకుంటే అది విద్య కాదు. నిత్య జీవితంలో కావలసినంత ఇంగిత జ్ఞానమును, ప్రపంచ జ్ఞానమును పెంచుకోవాలి. ఈనాటి చదువుల్లో ఎక్కడా కనిపించటం లేదు. మార్కులు చూస్తే ర్యాంకులు వస్తున్నాయి, అనుభవం చూస్తే బ్లాంకులు, జీరోలు. మరి అనుభవం ముఖ్యమా, ఈ ర్యాంకులు ముఖ్యమా అంటే రెండు చక్రాల్లాగా ఉండాలన్నారు 1984లో సనాతన్ సార్. మనం చూస్తూనే ఉంటాం, కళ్ళ ముందే చూస్తున్నాం. బ్యూటిఫుల్ పాయింట్ చెప్తున్నారు. నేనైతే అసలు ఊరుకోను. తలకాయ తిప్పితే తోలు తీస్తా అని చెప్తా. తలకాయ తిప్పడానికి ఊరుకోదు ఒక 50 మంది కూర్చుంటే. ఈనాటి విద్యార్థుల్లో చంచలత్వం అధికమైపోతుంది. ఒక్క క్షణమైన స్థిరత్వం లేని విద్యార్థులు జగత్తుకు ఏమి ఉపకారం చేయగలరు అంటారు స్వామి. ఏది పడితే అది అంటే ఇంకో మళ్ళా కంటిన్యూ చేయాలి స్వామి. ఒక పదం అనేది ఏది పడితే అదే. ఈ విధంగా ఉండకూడదు. అన్నిటి ఎందుకు ఆల్రౌండ్ డెవలప్మెంట్, సత్యసాయి విద్యా విధానం. బాల వికాస్ కూడా అంతే. శ్లోకాలు చెప్తుంటారు అనుకుంటే పొరపాటు. నేను శ్లోకాల కంటే ఎక్కువ జనరల్ నాలెడ్జ్ ఎక్కువ చెప్తుంటాను మా పిల్లలకైతే. నా దగ్గర 32 సంవత్సరాలు బట్టి అదే. ఇప్పుడు నేను పనికి రావచ్చు, పనికి రాకపోతే హాయిగా ఉంటాను, నాకేం పర్వాలేదు. మేము గూగుల్ మ్యాప్లో అవేం లేవు మాకు, కష్టపడి రాసుకునే వాళ్ళం. ఎన్ని నోట్స్లు రాసావో నేను బాల వికాస్ అవన్నీ అప్పచెప్పొచ్చాను, ఇక్కడ తమిళనాడులో పనికిరావని చెప్పినాం. అన్నిటి ఎందుకు కూడా మనం తెలివితేటలు కలిగిన వారంగా ఉండాలి. తెలివితేటలు అంటే ఇందాక నేను ఏమన్నాను, బాగా నాలెడ్జ్ ఉందంటే ఏమన్నా నాలెడ్జ్ కంటే ప్రేమ ఎక్కువ ఉండబట్టి ఆడు మన అట్లా సత్సంగం చెప్పింది స్వామి మీద ప్రేమ. తెలివితేటలతో పాటు గుణము కూడా ఉండాలని చెప్పారు 84 సనాతన స్వామి. నేను ఇందాక అన్నమాట స్వామి ఇప్పుడు స్వామి అన్నమాట నేను అంటుంటా, నేను అన్నమాట కాదు. ఒకసారి మన నోటి నుంచి ఏది వస్తే కూడా అది స్వామి ఎస్ అనిపిస్తారన్నమాట. ఈ నోట్స్ వెరీ వెల్. ఆయన మాట మన మాటగా ఉంటుంది, మన మాట ఆయన మాటగా ఉంటుంది. ఎడ్యుకేషన్ అండ్ యాజిటేషన్. ఈ సత్యసాయి విద్యా విధానం మీద నేను స్వామి నా చేత రాయించిన బుక్లు అద్భుతమైన టాపిక్ పెట్టానండి. జీవిత లక్ష్యం శీల సంపద అని ఒక టైటిల్తో ఒక అద్భుతమైన టాపిక్ ఉంది. సాయి సుధర్ లహరిలు. అందరు మర్చిపోయిన దిట్టకవి శ్రీనివాసాచారి గారు మాత్రం ఆ పుస్తకాన్ని మర్చిపోడండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎప్పుడు ప్రస్తావన చేయడండి, ఖచ్చితంగా ఆయన నా పుస్తకం ప్రస్తావన చేయకుండా ఆయన ప్రస్తావన చెప్పడు. దట్ మచ్ వాల్యుబుల్ బుక్లెట్ దట్ వన్. ఒక కర్రతో నడుచుకునే ముసలివాడి దగ్గరికి ఆ పుస్తకం పోతే ఆ కర్రను గోదావరిలో పడేసి ఆ పుస్తకం సంకలో పెట్టుకుని తిరుగుతున్నాడు. సూర్యాపేటలో ఒక పాలిటెక్నిక్ లెక్చరర్ ఎప్పుడు నిరంతరం పుస్తకం సంకలో ఉంటుంది. మనం పోతే తిరిగిపోయిన సార్ ఇంకో కాపీ ఉంటే ఇవ్వరా అన్నాడు. విద్యార్థులకు పూర్తి స్వాతంత్రం ఇవ్వటం వలన ఎడ్యుకేషన్ కాస్త యాజిటేషన్ గా తయారైంది. మళ్ళీ రీప్రింట్ చేయొచ్చని మీరు అడుగుతుంటారు. ఆ సంకల్పం లేదు నాకు. అట్లా చేయదలుచుకుంటే విజయవాడ వాళ్ళే 1000 కాపీలు, సత్యసాయి సేవా సమితి విజయవాడ వాళ్ళు 2000 సంవత్సరంలో 2000 కాపీలు అడిగారు. ఈ విద్యార్థుల తప్పు కాదు. నియమాల విషయంలో వారికి కొంతవరకు మాత్రమే స్వాతంత్రం ఇవ్వాలి. నా శ్రేయో నియమం వినా 120/80 70/170. సముద్రం తన బౌండరీ దాడుతుందా?
ప్రతిదా ఎప్పుడో తుఫాను వచ్చినప్పుడు 1 మీటర్ ముందుకు వచ్చిందండి పైకి లేచినాయని అంటారు. ఎప్పుడు కామగానే ఉంటుంది. ప్రతిదానికి కూడా నియమం అనేది ఉండాలి. ఇంకో సందర్భంలో చెప్తున్నారు, అధిక భాషించు సూరత్వం అధికమయ్యే కార్యశూరత శూన్యమై కరిగిపోయే బ్రతుకుల ఆడంబరాలతో భారమయ్యే నేటి విద్యార్థి బ్రతుకు ఈ పాటిదయ్యే. చాలా ఉన్నాయి ఎడ్యుకేషన్ మీద. అప్పుడైతే ఎక్కడో రాసి పెట్టాను, మొత్తం 10-15 పద్య సూక్తులు రాశాను. ఇప్పుడు ఎత్తే టైం లేదు, ఓపిక కూడా లేదు. ఎక్కడో రాశాను తంబే అప్పుడు సత్సంగాలు. నేటి విద్యార్థికులు పేరుగల పెద్దలు ధర్మము లేదని, భగవంతుడు లేడని, ఉన్నా తన హృదయాల్లో అతనికి స్థానం లేదని గొంతెత్తి అరుస్తున్నారు. చాలా మంది సో ఎడ్యుకేటెడ్ పర్సన్స్, చాలా మంది పెద్దవాళ్ళు కూడా ధర్మం ఎక్కడుందండి, భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అండి, ఉంటే చూస్తూ కూర్చుంటాడు. అవన్నీ ఉంటే ఉండవచ్చు అండి, నా హృదయంలో మాత్రం ఆయనకి స్థానం లేదండి. చెట్టు చెడే సమయానికి కుక్క మీద కుందెలు పుడతాయట. చెడు కాలం సమీపించేసరికి ఈ విద్యావంతులు కూడా పాపిష్టి బుద్ధులు పుడుతున్నాయి. ఆత్మస్వరూపుడైన భగవంతుడు లేదంటాం, నాలుక ఉంది కానీ మాట్లాడలేని అన్నట్టుంటుంది. నా తల్లి గొడ్రాలని చెప్పుకున్నట్టుంటుంది. అద్భుతం. ఆత్మ లేదని చెప్పడం అంటే తాను లేనని చెప్పడమే కదా అన్నారు స్వామి ఇంకో సందర్భంలో. నన్ను నడిపించేది, నేను మాట్లాడించేది, నన్ను మీరు వినిపించేది ఆత్మే కదండి, చైతన్యమే. ఆ చైతన్యం లేకపోతే నేనేం మాట్లాడతా? ఇక్కడ మనకి 2 రకాల ఆనందంగా చెప్తారు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో, విద్యానందము, విషయానందం. ఆనందం అది క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్, విద్యానందము, విషయానందము. జీవనోపాధికి సంబంధించింది విద్యానందం, దేహోపాధికి సంబంధించింది విషయానందం. లోకంలో విషయానందంనే విరివిగా ఆశిస్తున్నారు కానీ విద్యానందం అంతగా ఆశించట్లేదన్నారు ఇంకొక సనాతన సాధులు. ఇప్పుడు ఇవన్నీ కూడా స్వామి నేటి విద్యా విధానంలో స్వామి హైలైట్ చేసిన లోటుపాట్లు. ఈ తప్పులు జరుగుతున్నాయి అంటే ఉపయోగం ఉంది, అందరూ రెక్టిఫై చేయలేరు. అవతార పురుషులు కనుక రెక్టిఫై చేయగలిగాడు. ఇటువంటి అవకతవకలతో కూడుకున్న విద్యా విధానాన్ని పునరుద్ధరించి విద్యార్థులకు పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని కలిగించడానికి స్వామివారు ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. అలనాడు స్వామి ఆత్మలింగ ఆవిర్భావం గావించి ప్రదర్శించిన మహా అద్భుత లీల కంటే అధికమైంది ఈ విశ్వవిద్యాలయ స్వయం భూదేవ శివలింగ ఆవిర్భావం అన్నారు. ఏంటండి సత్యసాయి విద్యా విధానం ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఆకర్షింపబడుతోందండి? అందరూ కూడా ఆ స్కూల్ ఎందుకు చదువుకోవాలనుకుంటుంటారు? వాట్ ఈస్ ద ఎయిమ్స్, వాట్ ఈస్ ద గోల్స్, రూపురేఖలు ఏంటి? సత్యసాయి విద్యా విధానం ఎలా అంటే ఎలా ఉంటుంది? మా పిల్లల్ని స్వామి పిల్లల్ని అంటే మొత్తం ఊరుకోరు. స్వామి పిల్లలు సరిగ్గా చదవట్లేదంటే వాళ్ళు తప్పులు చదివితే చదివారు కానీ వాళ్ళు హృదయపూర్వకం చదువుతున్నారు పో అంటారు మళ్ళాంటి పెద్దవాళ్ళు. సో స్వామి తన యొక్క సంస్థను ఏర్పాటు చేయడమే కాకుండా ఆ సంస్థలకు కొన్ని నిర్దిష్టమైన లక్ష్యాలని, ఆవశ్యకతల్ని, స్వరూప స్వభావాలను కూడా ఏర్పరిచారు. స్వామి ఎక్స్ప్లెయిన్డ్ కొన్ని సందర్భాల్లో వాటి యొక్క సత్యసాయి హైయర్ లెర్నింగ్ యొక్క గొప్పతనం ఏంటి, వాట్ ఈస్ ద ఎయిమ్స్ అండ్ గోల్స్ ఆఫ్ సాయి ఎడ్యుకేషన్ అంటే వాళ్ళు ఆశ్చర్యం చూపిస్తున్న చెప్పడమే కాదు. యూజీసీ చైర్మన్ చెప్తాడు ఆ రోజు సాయంత్రం, నేను ఇక్కడ 3 రోజులు బట్టి ఉంటున్నాను, ఒక ఫస్ట్ స్టాండర్డ్ పిల్లవాడిని టచ్ చేస్తే విలువలు అంటాడు, ఒక ఎంఎస్సి ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కుర్రవాడిని కథలిచ్చిన విలువలు అంటాడు, విలువలు బోధించడం కాదు విలువలు ఆచరిస్తున్నారు అన్నాడు ఆ యూజీసీ చైర్మన్ ఆ 3 days సెమినార్ లో.
సో సత్యసాయి విద్యా విధానం గొప్పతనం గురించి స్వామి narrated at a different time. ఈ విశ్వవిద్యాలయం కేవలము వృక్షశాస్త్రం బాటనీ బోధించడమే కాదు, జీవిత వృక్షాన్ని కూడా అర్పిస్తున్నాం. దీనిలో ఎకనామిక్స్ ఆర్థిక శాస్త్రం బోధించడమే కాదు. నౌ యూ కెన్ టెల్. ఐ విల్ టేక్ రిలాక్స్. నౌ యూ కెన్ టెల్. ఓకే, థ్యాంక్ యూ. నీతి నియమాలు గ్రంథాల నిలిచిపోయే, హృదయమంతయు మాలిన్య సదనమయ్యే, చేతులంతయు స్వార్థంబు చేతలయ్యే, ఇది ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు. నేటి విద్యార్థులు నూటికొకరు కూడా పాఠ్య గ్రంథములను చదవపోరు. పాసు కావాలని ఎంతో పరితపింతురు, భూట మగుమారి నేటి విద్య. థ్యాంక్ యూ. ఇంకెవరైనా చెప్పొచ్చు. ఆంగ్ల విద్యయే ప్రముఖత నొందియుంట, ఆత్మ విద్యకు తేజంబు ఆరిపోయే, కాన చిత్తశుద్ధి ఎటుద కాంచగలరు, చిత్తశుద్ధియే విద్యకు జీవకర్రా. సాయిరామ్. సాయిరామ్ అండి. చెప్పండి. స్వామి అన్న పద్యంలో ఒక 2 లైన్లండి. చదువులన్నీ చదివి చావంగా నేటికి చావులేని చదువు చదువవలెను. ఇందాక మీరు చెప్పినట్టుగా భౌతిక విద్యలన్నీ చదివి 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 ఎందుకు మనం మస్తిష్కాన్ని వీపు మీద సంచులు మోసుకోవడం. ఇప్పుడు పిల్లలు చూస్తే పాపం వాళ్ళ నడువులు వంగిపోతుంది, అన్ని పుస్తకాలు తీస్తే అదంతా భౌతిక చదువు. చావులేని చదువు అంటే ఆధ్యాత్మిక చదువు చదవాలని చెప్తున్నారు అనమాట స్వామి. తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న పాట పాడదలుచుకున్నాను. ఎప్పుడు ఈ పాట మా బాబుకి చెప్పాను, మా స్టూడెంట్స్ కూడా చెప్తాను వాళ్ళ వాల్డిక్టరీ ఫంక్షన్ లో. అది తప్పకుండా పాడాలి మేడం. మీరు అంటే విద్యార్థులు మాట్లాడాలి. భలేవారండి. సాయిరామ్ అండి. ఇది సినిమా పాట అనుకోండి, బట్ మంచి వాల్యూ ఉంది ఇది. తీయ తీయని తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు, నమ్మవద్దు. తెలియని చీకటి తొలగించి చదువిచ్చే మానవద్దు. దొంగల చేతికి దొరకనిది, దానము చేసిన తరగనిది. పదుగురిలో నా పరువును పెంచి పేరు తెచ్చే పెన్నిదది. తీయ తీయని తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు, బ్రతుకను బాటను కడదాకా నడచిపోవలే ఒంటరిగా. ఇడుములు రాని పిడుగులు పడని నీ అడుగులు తడబడునా. తీయ తీయని తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు, నమ్మవద్దు. సాయిరామ్ అండి. ఈ పాట నేను ప్రతి పిల్లలకి వాల్డిక్టర్లో చెప్తానండి. వాళ్ళు చాలా ఆనందపడతారు. ఆచరించండి అని కూడా నేను వాళ్ళకి చెప్తానండి. సాయిరామ్. థ్యాంక్ యూ. సాయిరామ్ బ్రదర్. స్వామి ఈ విద్య మీద చాలా 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 పంచ సూక్తం తెలియజేశారు. ఈవేళ ఈ సత్సంగాల ద్వారా మాకు మళ్ళీ అవన్నీ కూడా చక్కగా గుర్తుకొస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అక్క నాకు ఇప్పుడు ఓపిక లేదు. నేను 2020లో సత్సంగానికి 15 పోయాం పక్కన రాసి పెట్టుకున్నా. అదే ఎక్కడ లిస్ట్ కనపట్లేదు ఇప్పుడు. మాకు గుర్తుకొస్తున్నాయి. విద్య నేర్చిన వానినే వెక్కిరించు, కూడు పెట్టిన వానినే కోలద్రోయు, మేలు చేసిన వానినే కీడు చేయు, ఇది ప్రోగ్రెస్ ఈనాటి విద్యలందు. చాలా చెప్పారు సార్. ఈ పద్యం నేను చెప్తూనే ఉంటాను. శరణ్య. ఆధునిక విద్య పెరిగెను అవధి లేక, ఆత్మ తేజంబు క్షీణించి తరిగిపోయే, బ్రతుకు ఆడంబరము చేత భారమాయే, నేటి విద్యార్థి బ్రతుకు ఈ పాటిదాయే అని చెప్తున్నారు. అలాగే ఇంకొకటి, కాగితమునందు కలిగిన అక్షరాలను చదివినంత మాత్రాన ధరణిన చతురుడగునా, అక్షరములందు అర్థంబు నెరుగుచు చదువునట్టి వాడే చతురుడగును అని వీళ్ళ బాల వికాస్ లో ఉన్న నాకు 2 గుర్తుకొచ్చాయి. సాయిరామ్ మీ దయ వల్ల.
వెరీ వండర్ఫుల్ శరణ్య. నువ్వు ఈ బర్త్డే అయిన తర్వాత ఒక 1 అవర్ సత్సంగా ఒక డేట్ ఇవ్వు నాకు ఆఫ్టర్ బర్త్డే. ముందే పెడితే బాగుండేది కానీ నాకు సమయం కుదరలేదు. యూ డూ 1 అవర్ సత్సంగా. యూ టెల్ మీ ద డేట్ ఆఫ్టర్ స్వామి బర్త్డే. నేను రిటర్న్ అయిన తర్వాత ఊరి నుంచి. ఓకే. దీనిలో ఆర్థిక శాస్త్రము ఎకనామిక్స్ బోధించడమే కాదు, ఆస్తిక శాస్త్రం కూడా బోధిస్తున్నాం. దీనిలో కెమిస్ట్రీ రసాయనిక శాస్త్రం మాత్రమే కాదు, రసో వైసహ అనే ఆత్మరసం కూడా అందిస్తాం మా స్కూల్స్ లో. పదార్థ శాస్త్రం ఫిజిక్స్ మాత్రమే కాదు, పదార్థ శాస్త్రం కూడా దీనిలో ప్రవేశపెడుతున్నాం. భౌతికానికి, ఆధ్యాత్మికానికి, పదార్థానికి, పదార్థములకు ఏ విధమైన ఎడబాటు లేకుండా ఏకీభావను, అవినాభావ సంబంధమును ఈ ప్రత్యేక విశ్వవిద్యాలయమును బోధించడానికి పూనుకుంటున్నాము. అన్ని యూనివర్సిటీ లాగా ఈ విశ్వవిద్యాలయం కూడా ఏవో కొన్ని సబ్జెక్టులు తీసుకుని తలభారమైన డిగ్రీలు చేతబట్టుకుని ఉద్యోగం అనే భిక్షాపాత్ర అందించేటువంటి కాదు. సెల్ఫ్ రిలయన్స్, తన శక్తిపై ఆధారపడి, తన కాళ్ళపై తాను నిలబడి, తన జీవితాన్ని తాను బుద్ధి కుశలతపై జీవింపజేసే సమర్థతను కూడా చేకూర్చే శక్తిని ఇచ్చి మేము బయటకు పంపిస్తున్నాం అంటున్నారు స్వామి. దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ యూనివర్సిటీ అన్నారు. ఈ విశ్వవిద్యాలయంలో నైతిక, భౌతిక, ఆధ్యాత్మిక ఈ 4 పదాలు అందరూ తెలిసినవే. ఇట్ మస్ట్ ఫర్ ఎవ్రీబడి. నీకు నాకే కాదు. నైతిక, భౌతిక, ఆధ్యాత్మిక, లౌకిక విద్యలన్నిటి ఎందుకు కూడాను పారమార్థికం అనే దాన్ని ఏకీభావం చేసి అన్నిట్లో కూడా వాల్యూస్, విలువలు ఉంటాయి. నైతికలో వాల్యూస్ ఉంటాయి, భౌతికంలో ఉండాలి. ద వాల్యూ మస్ట్ బి దేర్ ఇన్ ఇన్హెరెంట్. ఏ విధంగా అయితే గంగా యమున సరస్వతులు సరస్వతి అంతర్వాహినిగా ప్రేమలాగా, తద్వారా ఇదే ప్రధాన లక్ష్యమని బోధించడానికి సంకల్పించుకున్నాము అన్నారు స్వామి 1981లో యూనివర్సిటీని స్టార్ట్ చేసినప్పుడు. ఇంకో సందర్భంలో చెప్తున్నారు, ఏ కాలమందైనా ఆత్మవిద్యకు తక్కని గౌరవం ఉంటుంది. మన దేశానికి, మన బంధువులకు దూరంగా దూరదేశంలో ఉండినప్పటికీ ఒక్క క్షణంలో దూరదేశీయులు కూడా మన ఆధ్యాత్మిక శక్తి వల్ల బంధువులైపోతున్నారు. దట్స్ వై మన ఇన్స్టిట్యూట్ అంటే శ్రీ సత్య ఇన్స్టిట్యూట్ హైయర్ లెర్నింగ్, SSIHL అంటారు. మన ఇన్స్టిట్యూట్ లోపల లౌకిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా ప్రధానమైనదిగా తీసుకోవాలి. ఈ ఆధ్యాత్మిక గుణములు లేకుంటే ఎన్ని విద్యలు చదివినా ఇవి మనకు ప్రమాద స్థితిని కల్పిస్తాయి అన్నారు ఒక సందర్భంలో. ఇంకో సందర్భంలో 82లో చెప్తున్నారు అనమాట. ఇంకొక స్నాతకోత్సవం రోజు, మీరు అంటే విద్యార్థులు, మనం కూడా విద్యార్థులమే, మీరు కళాశాలలో చేరి అనేక విద్యలను అభ్యసిస్తున్నారు. మై డియర్ స్టూడెంట్స్, యు నో ప్రెటీ వెల్. పిల్లలారా మీ అందరికి తెలుసు అంటున్నారు స్వామి. ఏమిటా ఈ ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్తుంటాం, చెప్పాలి కూడా, గుర్తుపెట్టుకోండి మీరు కూడా ఈసారి ఎప్పుడైనా. ఫర్ ఎగ్జాంపుల్, మిలిటరీలోకి ప్రవేశించిన వారు అనేక మంది అనేక పనులు చేస్తుంటారు. ఆ మిలిటరీ వ్యక్తే కిచెన్ లో చేరి వంట పని చేస్తుంటాడు. ఆ సోల్జరే మంగళ పని చేస్తుంటాడు. కొందరు చాకరీ పనులు చేస్తుంటారు, కొందరు వాచ్మెన్ పని చేస్తుంటారు, మరి కొందరు డ్రైవింగ్ చేస్తుంటారు. వారిని డ్రైవర్ అని, బార్బర్ అని, వాచ్మెన్ అని పిలుస్తుంటాము. కానీ వీరందరూ ఫైరింగ్ తెలుసుకొని ఉంటారు. వారికి ప్యారేడ్ చేయడం, గురుజీస్ కాల్చడం తెలియకపోతే వారు మిలిటరీలో ఉండడానికి వీల్లేదు. మేబీ ఏ బార్బర్, ఇంకెవడైనా కావచ్చు, చాకలోడు కావచ్చు, మంగళోడు కావచ్చు. ఈ మస్ట్ నో ప్యారేడ్, ఈ మస్ట్ నో ఫైరింగ్. జస్ట్ లైక్ దట్. అదేవిధంగా మన ఇన్స్టిట్యూట్లో జరిగిన పిల్లలు కొంతమంది ఫిజిక్స్, కొంతమంది బోటనీ, కొంతమంది మ్యాథమెటిక్స్, మరి కొంతమంది హిస్టరీ తీసుకొని ఉండవచ్చు. వారు వేరువేరు సబ్జెక్టులను తీసుకొని ఉండినప్పటికీ వారికి ఆధ్యాత్మికం తెలిసి ఉండాలి. మస్ట్ నో ఇట్ స్పిరిచువాలిటీ.
ఈ విషయమే వీరికి తెలియక ఉండినా వీరు ఇన్స్టిట్యూట్ లో ఉండటం ఏమాత్రం కూడా అర్హులు కాదు. మానవత్వానికి మణిదీపం వంటిది ఆధ్యాత్మికం. ఇప్పుడు ఆధ్యాత్మికం అంటే ఎగతాళి చేస్తున్నారు. చేసుకొని ఇందాకన్నా ఎవడు గుర్తించారు? స్వామి భగవంతుడు మనం గుర్తిస్తే చాలు. భగవంతుడు గుర్తించారు పరమేశ్వరరావు గారిని. వాడి వేడి గుర్తిస్తే గుర్తించబోతే అంత. మన జీవితానికి ప్రాణం వంటిది ఈ ఆధ్యాత్మికం. 1984 ఆ యొక్క స్నాతకోత్సవం మాట్లాడుతూ స్వామి యూనివర్సిటీ స్టార్ట్ చేసిన కొత్తలో ఉన్నది. ఏంటి వాట్ ఈజ్ యూజ్ ఆఫ్ విద్యను ఏం చేయాలి, ఎలా వాడుకోవాలి? విద్యను సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలి. సొసైటీ వెల్ఫేర్. మన వేదం కూడా అంతే. ఎప్పుడైతే సామాజిక స్పృహతో బతుకుతాడో, సమాజ శ్రేయస్సే జీవిస్తాడో. మన పొట్ట అంటే ఇప్పుడు మా ఇంటికి చుట్టాలు వచ్చారు, వాళ్ళకి పెట్టాను. ఇప్పుడు నాకు ఆకలిస్తుంది, మాట్లాడాలి. ఇప్పుడు తినకపోతే మళ్ళీ నేను తను పెట్టినా తినలేను. నా ముందు ఇడ్లీ పెడితే ఇప్పుడు నేనేం చేస్తా? ఇడ్లీలు తినము, మాటలు చెప్పాలి. ఇప్పుడు లోపలికి పోయిన కిచెన్ రూమ్ లో అందులో చూస్తే ఒక దోశ వేసి దోశ తినేసి వచ్చి కూర్చున్నా. నేను తినకుండా పెడతానా? బట్ స్వార్థమే కాకుండా ఆవిడ చెప్పినట్టు అట్లీస్ట్ ఫ్యామిలీ, కమ్యూనిటీ, కంట్రీ అండ్ విశ్వమానవ కళ్యాణం. మనకి ఎంత చేతనైతే అంత బ్రాడ్గా ఆలోచించాలి. మన ఆలోచన సరళి ఏమి చేయగలము సమాజానికి. ఇప్పుడు ఇందాక మా వాళ్ళకి ఒక మెసేజ్ పెట్టిన కొంతమందికి, ఇవాళ వెళ్ళిపోతున్నాం, రేపు వెళ్తా అక్కడ స్వామి నేను ఏం చేయమంటే అది చేస్తా. నాకు ఊరితో పేరుతో సంబంధం లేదు. సేవలకి ఏ ఊళ్ళైనా సేవలు చేయమని స్వామి ఏం చేయమంటే అది చేస్తా. ఇది నా తురైపాకమా? నథింగ్ డూయింగ్. విద్యను సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలి. అందుకని స్వామి 2000 సంవత్సరంలో ఈ యొక్క గ్రామ సేవ పిల్లలకి కేవలం చదువులు చెప్తే సరిపోదని చెప్పి 2000 నుంచి ఒక వారం రోజుల పాటు దసరా చుట్టుపక్కల గ్రామాలందరికీ పోయి బట్టలు పంచి పెట్టడం, ప్రసాదం. విద్యార్థులు కళాశాలలో ఎంత భాగం వినియోగిస్తున్నారో దాని అర్ధ భాగమైన సమాజ సేవలు వినియోగపెట్టాలి. 2 రకాల తత్వం ఉంటాయి మనకి, సోమరి తత్వము, సోహం తత్వం. బాగా చెప్పారు. సోమరి తత్వము, సోహం తత్వం. అటువంటి సోమర్తనానికి కాక సోహం తత్వాన్ని ఉపయోగించుకోవాలి మనం. విద్యార్థులు చూడండి, మీరు స్వామి ఇన్స్టిట్యూట్ ముందు కూడా పెద్ద సరస్వతి, పెద్ద ఐడియాలు ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుందో సరస్వతి మూర్తి. నిన్న కూడా కోటి దీపోత్సవంలో భాషల సరస్వతిని పట్టుకొచ్చారు. విద్యార్థులు సరస్వతి స్వరూపులే, సరస్వతి తత్వం ఎంత పవిత్రమైందో నిరూపించాలి. మన యూనివర్సిటీ విద్యార్థులు ఆదర్శవంతులే, భారతదేశంలో తగిన ఉన్నత విద్య అందించడానికి కంకణం కట్టుకోవాలి. ఇప్పుడు స్వామి చూడండి, స్వామి అల్యూమినియం ఎంత పేరు చూసండి. వాళ్ళ చేత సత్సంగాలు చెప్పించడం, వాళ్ళు మాట్లాడితే డిఫరెంట్ గా ఉంటది. ఎక్కడికి పోయినా వీరు సత్యసాయి కళాశాల విద్యార్థులు అనే పరిస్థితి రావాలా. మీరు స్ట్రీట్ లైట్స్, వీధి దీపాలుగా తయారు కావాలి. స్ట్రీట్ డాగ్స్, బజార్ కుక్కల్లాగా తయారు కాకూడదు అంటున్నారు ఒక సనాతన సాధులు. ఇక్కడ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఇది చిన్న కథలో కూడా ఉంది. ఈ స్టోరీ సరిగా చెప్పని వాళ్ళు ఇప్పటికైనా సరి చేసుకోండి. దీన్ని ఒక్కొక్కడు ఒక్కో రకం చెప్తుంటాడు. కరెక్ట్ గా ఈ విధంగా చెప్పాలి. స్టోరీ గుర్తుపెట్టుకోండి. నాటికి వేయించుకుని నేను కూడా రకరకాలు వేయించాను. నౌ ఐ రెక్టిఫైడ్ ఇట్. అంటే మనం రకరకాల కథలు చదివేకి కథ పూర్తిగా గుర్తుండగా దిస్ ఇస్ రియల్లీ వాట్ హ్యాపెన్. మన బెంగళూరు లోపల చాలా మంది తెలిసిన వాడు సర్ సివి రామన్. అతను కేవలము కర్ణాటక రాష్ట్రంకే కాదు, మా సాంబమూర్తిని భుజమే చేసి అన్ని 3000-4000 మంది సభికుల్లో స్వామి ఎక్కడైతే డయాస్ లో పూర్ణచంద్ర ఆచార్యులు ఏ వేదిక ఎక్కడ కూర్చుంటారో అక్కడ నుంచోబెట్టి భుజమే చేసి, సాంబమూర్తి అంటే ఏమనుకుంటున్నారు? ఈజ్ ద ప్రైడ్ ఆఫ్ అవర్ నేషన్. ఇస్రో సైంటిస్ట్ అంటే ఏమనుకున్నారు? ఈ ప్రైడ్ ఆఫ్ అవర్ నేషన్, మన నేషన్ గర్వించదగిన పిల్లవాడు. కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి నాకు. మీ అబ్బాయి అన్నాడు, అంతకంటే ఎక్కువసారి అంటే వాటేసుకున్నాడు. 3 నిమిషాలు వదిలేలా. నిమిష్ పాండ్యా హార్ట్ టు హార్ట్ టచ్ అంటారు. అది అందరికీ తెలియదు. యావత్ భారతదేశంకే గుర్తింపు పడిన వ్యక్తి సర్ సివి రామన్.
ఇతడు విజ్ఞాన పరిశోధనలో ఎంతో కృషి చేశాడు. ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పుడు కొన్ని ఉద్యోగాల నిమిత్తమై అనేక మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. దిస్ ఈజ్ ద రియల్ స్టోరీ. వారందరినీ ఇంటర్వ్యూకి పిలిచినారు. ఇంటర్వ్యూకి ఒక పిల్లవాడు వచ్చినాడు. అతడు ఏ విధమైన ఆన్సర్ చక్కగా చెప్పలేకపోయినాడు. అప్పుడు సార్ సివి రామన్ చెప్పాడు. ఆ రోజుల్లో కనుక చెప్పాడు, ఈ రోజులో ఇంటర్వ్యూ చేసేవాడు చెప్పాడు. నాయనా, ఇందులో నువ్వు ఏమాత్రమూ ఆశ పెట్టుకోకు, ఈ ఉద్యోగం నీకు చిక్కదు, వేరే ప్రయత్నం ఎక్కడన్నా చేసుకో. ఆ విద్యార్థి నిరాశ నిస్పృహ చేత మెట్టు దిగి కిందకు వచ్చాడు. అంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఇంటర్వ్యూ అయింది అనుకోండి. వరండాలో అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత రామన్ తన గదికి తిరిగి వస్తున్నాడు. అక్కడ పిల్లవాడు కనిపించాడు. అప్పుడు రామన్ కొంత ఉద్రేకం, నాలాంటి వాడు అనమాట. ఇంకా ఇక్కడ ఉండే ప్రయోజనం లేదు, వేరే ప్రయత్నం చేసుకోమని చెప్పినా ఇక్కడ ఎందుకున్నావు అని అన్నాడు. అప్పుడు పిల్లవాడు 2 చేతులు జోడించి, సార్, నేను ఉద్యోగం నిమిత్తం కాదు ఇక్కడ ఉన్నది. మీరు చెప్పినది నేను శిరసావహించుతాను. కానీ నాకు వచ్చిపోయే ఛార్జీలు ఇచ్చినారు. కానీ అంటే ఇంటర్వ్యూ పోవడానికి 2 and 4 ఛార్జెస్ ఇస్తుంటారు. మా దగ్గర ఒక ఆఫీసర్ ఉండేవాడు. వాడు ఏ ఉద్యోగానికి పోదు కానీ ఫ్లైట్ ఛార్జెస్ కలెక్ట్ చేసుకుంటుంటాడు. దుర్మార్గుడు, ఎంతో మంది మోసం చేశాడు. ఇది ఈ మధ్య జరిగింది. ఏ ఒక్క ఉద్యోగాన్ని పోడు, అన్ని పోయినట్టుగా 2 and 4 ఫేర్స్ కలెక్ట్ చేసుకుంటుంటాడు. నాకు వచ్చిపోయే ఛార్జీలు ఇచ్చినారు, కానీ 5 రూపాయలు ఎక్కువగా ఇచ్చినారు. అది తిరిగి వాపసు ఇచ్చేందుకు నేను తిరుగుతున్నాను అని అన్నాడు. అప్పుడు ఆ పిల్లవాని భుజంపై చేయి వేసినాడు రామన్. అతని హృదయం కరిగింది. ఒక విధమైన సహనభావము ఆ వ్యక్తిలో ఉండటం చేత, నీవు రేపు వచ్చి కలుసుకో, నీకు ఉద్యోగం ఆర్డర్ ఇస్తాను అని అన్నాడు. ఇలాంటి వారు నాకు కావాలంటున్నారు స్వామి. ఐ వాంట్ దిస్ టైప్స్ ఆఫ్ చిల్డ్రన్. ఇటువంటి భక్తులు కావాలి నాకు ఆర్గనైజేషన్. సత్యశీలమే హృదయాన్ని కరిగించి అభజేసే శక్తి. ఇటు సత్యశీలతను అభివృద్ధి గావించే నిమిత్తమే పాఠశాలలు, హై స్కూల్స్, జూనియర్ కళాశాలలు స్థాపించి అలాంటి కార్యశూరులను తయారు చేసే ప్రయత్నమే సత్యసాయి ట్రస్ట్ యొక్క ప్రయత్నంగా రూపొందుతూ వచ్చినది. తద్వారా ఇలాంటి వీరశూరులను, క్రియాశూరులను, త్యాగశూరులు, అంత సూరులే ఇన్స్టిట్యూట్ లో వీరశూరులు, క్రియాశూరులు, త్యాగశూరులు తయారు చేసి జగత్తుకు అందించే ప్రయత్నమే సత్యసాయి సంకల్పము. దిస్ ఈస్ ద ఫస్ట్ కాన్వకేషన్ మెసేజ్ 1981. ఒక చిన్న అంశం చూసి ట్రై టు కంక్లూడ్ అండి. ఇంకా చాలా టాపిక్ ఉంది. మళ్ళీ నాకు గుర్తు చేస్తే నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత కంటిన్యూ టాపిక్. అటువంటి స్వామివారి దివ్య సంకల్పంతో ఆవిర్భవించిన ఈ విద్యా సంస్థ ఇప్పుడు సత్యదీప్ యావత్ ప్రపంచానికి ఆశాజ్యోతిగా విశ్లేషించడం జరిగింది. ఈ విద్యా సంస్థను నేటి భారతదేశానికి ఆశాజ్యోతిగా అభివర్ణించాడు ప్రఖ్యాతి న్యాయశాస్త్రవేత్త నాని పాల్కీవాలా. ఒక సందర్భంలో స్వామి ఆయన ఇన్వైట్ చేశారు, పాల్కీవాలా గారిని. నిన్న కూడా పోయారు. ట్రస్ట్ వాళ్ళు పిలిచి రేపటి ప్రోగ్రామ్కి ఒకళ్ళని, ఎల్లుండి ప్రోగ్రామ్కి ఒక ప్రోగ్రామ్ని పోయి గవర్నమెంట్ వాళ్ళని ఇన్వైట్ చేసి వచ్చాడు మన పోయి ట్రస్ట్ ఆయన, పెద్ద ఆయన. రేపు ఎవరు వస్తారో ఎల్లుండి ఎవరు వస్తారో మనకు తెలియదు. అటువంటి నాని పాల్కీవాలా ఆ స్నాతకోత్సవంలో మాట్లాడిన మాటలు రికలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విద్యా సంస్థ కేవలం యూనివర్సిటీ మాత్రమే కాదు. ఈ సంస్థ జాతి పునర్నిర్మాణానికి ఉద్దేశించినది.
ఈ విద్యా సంస్థ విద్యా భోజనాలయం కాదు. బాలబాలికల మేధస్సులో చెత్త చెదారానంతా పొచ్చడానికి కాదు. మీ ప్రతిభకు వెన్నబెట్టి విలువలను యుగ యుగాంతరములు రూపై ఖ్యాతి. ఎవరని చెప్పండి పద్య సూక్తి? ఎనిబడి? యుగ యుగాంతము నుండి ఉరిపై ఖ్యాతి కొన్నట్టు భరత భూమాతకి. సార్ చెప్పండి. యుగ యుగాంతరముల నుండి ఈ నిర్విపైన ఖ్యాతిగన్నట్టి భరత భూమాత కీర్తి సాయి సిద్ధాంతముల చేత సానబెట్టి వన్నెబెట్టుడు మీరింక సున్నితముగా. లాస్ట్ వర్డ్ ఏంటి కావాలి? నాకు కావాల్సిన లాస్ట్ వర్డ్ వన్నెబెట్టుడు మీరింక సున్నితముగా. సార్ వన్న కూడా అక్కర్లేదు నాకు. ఐ వాంట్ సున్నితం కావాలి. అది మనం తీసుకొచ్చి మనం తెచ్చింది ఏం లేదు. మనకంటే ముందు ఎప్పటి నుంచో ఉన్నారు మానవుడైన వాళ్ళు తీసుకొచ్చిన ఖ్యాతి ఖండాన్ని. మనం తెచ్చింది ఏం లేదు. మనం చేసింది ఏం గొప్పతనం నీరో. మన దాన్ని అభాసపాలు చేయకుండా దానికి రంగరించి మెరుగు పెట్టమంటున్నారు సున్నితముగా. సత్యం పలకమని చెప్పి సత్యం పెట్టుకోవాలి సున్నితం. మీ ప్రతిభకు వన్నెబెట్టి విలువలను సమున్నతపరిచి మీ దృష్టికి ఒక స్పష్టమైన ఆకృతిని కలిగించి మీ ఆలోచనలు స్వేచ్ఛ మనర్చడానికి పూనుకున్న మహావిద్యాలయం మీద అన్నారు ఆయన. మన ఒక ఆయన ఏదో వర్డ్ అన్నారు, దానికంటే గుర్తు రావట్లేదు, మర్చిపోయినా. దేశం ఈనాడు ఆర్థికంగా వెనకంజు వేస్తున్నది, కానీ అంతకంటే పెద్ద ప్రమాదం నైతిక ఆధ్యాత్మిక తిరోగతి. ఈ సంస్థకు చెందిన బాలబాలికలు సర్వకార్యాలు తామే సాధించుకోవచ్చు, కానీ వారే పని చేపట్టినా దాన్ని సాకల్యంగా సంపూర్ణంగా చేయాలి. ఈ మహాసంస్థను ఈనాటి భారతదేశ ఆధ్యాత్మిక మహానాయకుడు సత్యసాయిబాబా సృష్టించారు. నేను అర్థం చేసుకోగలిగినంత వరకు వారి సంకల్పం నాయకులను సృష్టించడమే. ఇంకొక పేర చెప్పి ఆయన మాటలు మిగిలిపోయినాయి. స్వామి మాటలండి. దెన్ వి కెన్ స్టాప్. స్వామి ఏం చెప్తున్నారంటే, ఈ సంస్థ లక్ష్యం శిక్షణ కాదు. శిక్షణ అంటే ట్రైనింగ్. శిక్షణ జంతువులు కూడా ఇవ్వవచ్చు. విద్య అంటే ఒక బ్యూటిఫుల్ వర్డ్ ఉంది, కరపేది విద్య, విజ్ఞానం. విద్య ఒకరు బోధిస్తే వచ్చేది కాదు. నేను చాలాసార్లు చెప్పాను, నెహ్రూ గారు ఎగ్జాంపుల్ ఇక్కడ మరలా రిపీట్ అవుతుంది. ఒకరు బోధిస్తే వచ్చేది కాదు, స్వయం ప్రతిభ వికాసాల ద్వారా గ్రహించడం వల్ల వచ్చేది. స్వర్గీయ నెహ్రూ గారు ప్రధాని కాగానే తన ప్రొఫెసర్ లాస్కీకి ఒక ఉత్తరంలో తాను దేశంలో మహోన్నత స్థాయికి రావడానికి ఆయన బోధనే కారణమని ఒక లెటర్ రాశాట. అందుకు రిప్లైగా ఆయన లాస్కీ గారు ఏం రాశాడంటే, నెహ్రూ, నేను మీకు చెప్పింది ఏమీ లేదు, అంతా మీరు నేర్చుకున్నదే అని జవాబు రాశారు. ఈ విద్యా సంస్థ కూడా మీకు నేర్పేదేమీ ఉండదు, మీరు నేర్చుకోవాల్సిందే. నేర్చుకోవడానికి సంస్థ మీకు అవకాశం కల్పిస్తుంది, అంతే. మున్ముందు ఈ సంస్థ పేరు ప్రఖ్యాతులు దశ దిశలా మారుమోగినప్పుడు ఈ విద్యా సంస్థలో ఉత్తీర్ణులైన బాలబాలికల ప్రాధాన్యం అనన్యంగా పెరుగుతుంది. కొంతమంది అనుకోవచ్చు, మరి అందరికి ఇంగ్లీష్ రాదు కదా, ఇంగ్లీష్ మీడియం వాళ్ళే అంటే, ఆంగ్లాన్ని బోధన భాషగా ఎంచుకోవడంలోనూ, కలుషితమైన నగర వాతావరణం నుంచి దూరంగా స్వచ్ఛమైన పవిత్రమైన నైసర్గిక పరిసరాల్లో సంస్థ నెలకొల్పడంలోనూ స్వామి దూరదృష్టి కనిపిస్తుంది. ఈ సంస్థ యొక్క ఆశయాలను ఒకసారి మనం రికలెక్ట్ చేసుకుంటే, భయము భక్తి విశ్వాసం గల విశ్వైక్య విద్య ఆశయాజ్యోతి అని ఒక కొటేషన్ చెప్పాడు రాజాజీ మహనీయుడు. భయము భక్తి విశ్వాసం గల విశ్వైక్య విద్య ఆశాజ్యోతి. అటువంటి మహోజ్వలమైన భవితవ్య నిర్మాణానికి ఈ సంస్థ
తరతరాలుగా ఒరవడి దిద్దే వేలు బంతి కాగలదని నేను విశ్వసిస్తున్నాను అన్నారు స్వామి ఒక సందర్భంలో ఈ యొక్క కాన్వకేషన్ లో. హియర్ వీ కెన్ కన్క్లూడ్ అండి, వీ కెన్ కంటిన్యూ లేటర్. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.